హాయ్ ఎవ్రీవన్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్లోకి తిరిగి స్వాగతం. మార్కెట్లో ఇవాళ ఒక దారుణమైన వొలటాలిటీ అయితే కనబడుతుంది. అది ట్రేడర్స్కి అండ్ మార్కెట్ ప్రిడిక్టర్స్కి చాలా మంచిది కాదు. బట్ మార్కెట్లో మనం దాని గురించి తర్వాత డిస్కషన్ చేద్దాము. బిఫోర్ దట్ నేను మార్కెట్లో మీకు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా క్లియర్గా. ఏంటి అంటే మీరు లాస్ట్ లాస్ట్ ఫిఫ్త్ డే మనకు అంటే లాస్ట్ నేను చాలా రోజులు బట్టి వీడియోస్ చేస్తున్నాను. బట్ మీరు ఏ వీడియోస్లో అయినా చూసుకోండి, నేను మీకు ఒక ప్రాపర్ సేఫ్ ట్రేడింగ్ సెటప్స్ని చెప్తున్నానా, లేకుంటే మీకు వేరే అడ్వైజరీస్ చెప్తున్నాను అనేది మీరు ఒకటి చాలా క్లియర్గా గమనించాలి. నేను మీకు సేఫ్ ట్రేడింగ్ ప్లాన్ సెటప్స్ని చెప్తున్నానా, అడ్వైజరీస్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నానా అనేది మీరు గమనించాలి. నేను క్లియర్గా ఇప్పటి వరకు నేను చేసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లో ఒక పర్ఫెక్ట్ సేఫ్ ట్రేడింగ్ ప్లాన్ సెటప్స్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటి అవి? క్లియర్గా మీ సేఫ్ ఎంట్రీ అనేది ఏ లెవెల్లో ఉంటే మీరు సెక్యూర్గా హై వోల్టాలిటీని మార్కెట్లో సెక్యూర్ వోల్టాలిటీని ఐడెంటిఫై చేయగలుగుతారు అనేదాన్ని క్లియర్గా బేస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ సెటప్స్ అనేది ఇస్తున్నాను. అవి క్లియర్గా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు, యాక్టివ్గా పనిచేస్తున్నాయి. బట్ ఒకవేళ మీకు ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ వొలటాలిటీ అనేది సమ్టైమ్స్ లిటిల్ బిట్ అంటే సైడ్ వేస్లో ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరు. మార్కెట్లో లో వోల్టాలిటీ డేస్ అనేది మనం లాస్ట్ మండే నుంచి చూసుకుంటూ వస్తే లాస్ట్ ఫ్రైడే నుంచి చూసుకుంటూ వస్తే అన్ని డేస్ లో వోల్టాలిటీ డేస్. అప్పుడు కూడా నేను చెప్పాను, ఫిఫ్త్ డే అప్పుడు కూడా క్లియర్గా హై వోల్టాలిటీతో వచ్చిన తర్వాత మార్కెట్లో షార్ట్ వోల్టాలిటీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి సిపిఐ కన్జ్యూమర్ డాటా ఇండెక్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి మనకి మార్కెట్లో హై వోల్టాలిటీని క్రియేట్ చేసేటి. సో మనం సేఫ్ ట్రేడింగ్ ప్లాన్ సెటప్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి అని అలానే చెప్పుకుంటూ వచ్చాము. వాటికి తగ్గట్టుగానే ఇవాళ మార్కెట్లో మూమెంటం కూడా యూటిలైజేషన్ అన్నది మనం ఫస్ట్ 2 డేస్ అంటే మనం వెడ్నెస్డే అండ్ ట్యూస్డేకి అనుకున్నాం. బట్ కాకపోతే ఇలా ఫ్రైడే రోజు ఇచ్చింది. మండే చూస్తే ఇక్కడ చూసుకుంటే ఫ్రైడే రోజు ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ వోల్టాలిటీ. బట్ ఇవన్నీ ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు అని అంటే, ఒక పర్సన్ నాకు కాల్ చేసి అడిగారు, ఏంటి మీరు లైవ్ అప్డేట్స్ ఇస్తే సరిపోతుంది కదా సార్, మార్కెట్లో లైవ్గా కాల్స్ ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. నేను చాలా మందికి చాలా సార్లు చెప్పాను, నేను వీడియోస్లో కూడా చెప్తున్నాను, మార్కెట్లో అప్డేట్స్ ఇవ్వడానికి నేను లేను. మీ దగ్గర నుంచి మీకు అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వడానికి లేను. మీకు అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాను అని కూడా చెప్పట్లేదు. క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి నా దగ్గరికి వచ్చిన ఇన్స్టిట్యూట్లో. లేదు నాకు ఒక సేఫ్ ట్రేడ్ ప్లాన్ సెటప్ దొరికితే సరిపోతుంది, నాకు సేఫ్గా నేను దాన్ని యూటిలైజ్ చేసుకునే నా దగ్గర టాలెంట్ ఉంది అని అనుకుంటే మీరు నా వీడియోస్ని పర్ఫెక్ట్గా చూసి దాంట్లో నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ట్రేడ్ ప్లాన్ సెటప్ చేసుకుంటే సేఫ్గా మీరు మీ సెక్యూర్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవాళ కూడా మీరు ఆలోచిస్తే నేనైనా కూడా మంచి పర్ఫెక్ట్ ట్రేడ్ సెటప్ అనేది యూటిలైజ్ చేసుకున్నాను. మార్కెట్ 24,500 కిందకి వస్తే ఫాలో అవుతుంది. సో నేను అక్కడ ఏంటి 480 దగ్గర 490 480 470 మధ్యలో నేను ఎంటర్ అయ్యాను. అప్ టు 300 వరకు అనుకున్నాను. మార్కెట్లో నేను ఏంటంటే లాస్ట్ లోస్ని చూసుకొని స్వింగ్ లోస్ని చూసుకొని క్లియర్గా 24,300 అనుకున్నాను. 300కి సేఫ్ ఎగ్జిట్. సో అక్కడి వరకు నా ట్రేడ్ సెటప్ అనేది ఉంటుంది. ఎవరి ట్రేడ్ సెటప్ అయినా కూడా సేఫ్ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఇక్కడి వరకే ఉంటుంది. బట్ ఆ తర్వాత మార్కెట్లో ఈ రికవరీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. మార్కెట్లో ఈ తర్వాత వచ్చిన రికవరీని ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఆ రికవరీ అనేది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు జరగగలుగుతుంది అనేది ఎవరికి అన్ఇమాజినబుల్. ఎందుకు? ఏ ట్రేడర్కైనా ఏ ఇన్ఫ్లుయెన్సర్కైనా అది తెలియదు. వాళ్ళు ఒకవేళ ఆ మూమెంటంని యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని అనుకుని వాళ్ళ రిస్క్ ట్రేడ్ అనేది ఎంటర్ చేసుకుంటే అది వాళ్ళ రిస్క్. మనం ఇక్కడ ఏం చేస్తాము, ఒక సేఫ్ ట్రేడింగ్ ప్లాన్ సెటప్స్ని ప్రొవైడ్ చేస్తాము. అంతేకాని మీకు మార్కెట్లో వోల్టాలిటీ అనేది వస్తుంది, సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తే నాకేం వస్తుంది? అలా ఎంకరేజ్ చేసి నేనేం ఎర్న్ చేస్తాను? ఒకవేళ అలా ఎంకరేజ్ చేసి మీకు ఒకవేళ లాస్ వస్తే నాకు వచ్చే రిస్క్ ఏంటిదో నాకు తెలియదా? మీరు ఇప్పుడు ఉన్నారు, మీకు అలా ఎంకరేజ్ చేయడం అనేది ఒకసారి స్టార్ట్ చేశానంటే ఆ ఎంకరేజ్మెంట్ అనేది నేను డైలీ కంటిన్యూ చేయాలి. సో నిన్న నేను ఇచ్చాను ఏంటిది, నేను లైవ్ మార్కెట్లో నేను ఒక అప్డేట్ ఇచ్చాను. సో అది రేపు కంటిన్యూ చేయాలనిపిస్తుంది. రేపు మార్కెట్లో వోలటాలిటీ ఉండదు. రేపు అంటే
సపోజ్ మండే అనుకోండి, వోల్టాలిటీ ఉండదు. నేను కాల్ ఇస్తాను, అది వర్క్ కాదు. సో, అక్కడ నాకేమైతది? నా ప్రిడిక్షన్ ఫెయిల్ కాదా? మై ప్రిడిక్షన్ ఈస్ గోయింగ్ టు రాంగ్. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రిడిక్టర్ అనేవాడు ఒక సేఫ్ ట్రేడింగ్ ప్లాన్ సెటప్‌ని మీకు ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తారు. సో, మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కావాలని ట్రై చేస్తే మాత్రం అది రైట్ కాదు. నేను వాళ్ళకి చెప్పాను. ఇంకా ఎవరైనా కూడా మార్కెట్‌లో అలా అడగాలని ఉంటే దీన్ని వినండి. ఓకే. అండ్ క్లియర్‌గా మండేకి మన ట్రేడ్ ప్లానింగ్ సెటప్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా డిస్కషన్ చేస్తాను. బట్ ఎవర్ ఇట్ ఈస్ హై వోల్టాలిటీ డే, మార్కెట్లో చాలా దారుణంగా పెరిగింది, క్లియర్. బట్ మార్కెట్ ఇంత రికవరీని చూపించిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అని నేను అనుకోవట్లేదు. ఎవరు అనుకోరు. మార్కెట్లో ఇంత మంచి రికవరీ జరిగిన తర్వాత మంచిగా హై వోల్టాలిటీ రికవరీ చూడవచ్చు. ఇంత హై వోల్టాలిటీ రికవరీ జరిగిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ లోయర్ సైడ్ ట్రై చేస్తుంది అని ఎవరు అనుకోరు. సో, ఒకవేళ ఉంటే లో వోల్టాలిటీ ఉంటుంది. ఫామ్ అయితే సేమ్ మళ్ళీ లో వోల్టాలిటీ ఫామ్ అవుతుంది. అదర్వైజ్ మార్కెట్ అనేది 24,850 ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. మీరు ఇప్పుడు మార్కెట్‌లో ఏ పొజిషన్స్ ట్రేడ్ చేయరు. నాకు కూడా తెలుసు. నేను వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో, దీన్ని వదిలేస్తే మండే రోజు మీరు ఎలా అయినా ఎక్కడైనా కూడా 24,700 పైన ఆర్ మార్కెట్‌లో 750 మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇక్కడ మంచి ఒక రెసిస్టెన్స్ లాగా ట్రేడ్ అవుతుంది. సో, దీనిపైన 24,760 పైన మీరు సేఫ్‌గా ఎంట్రీ తీసుకోండి. 24,760 పైన మీరు ఎక్కడ ఉన్నా కూడా సేఫ్‌గా ట్రేడ్ తీసుకోండి. 24,860 ఇస్ 100 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్. అబోవ్ ఈస్ యువర్ విష్. 24,900 నుంచి 25,000 వరకు మార్కెట్ వెళ్ళగలుగుతుంది. అండ్ హై వోల్టాలిటీ మార్కెట్ అనేది రికవరీని అలానే కంటిన్యూ చేయగలిగితే 25,300 ఈజ్ అవర్ లాంగ్ టార్గెట్. ఈ షార్ట్ టైంలో ఈ మంత్లీ ఈ డిసెంబర్ మంత్ ఎక్స్పైరీ వరకు నేను అనుకుంటున్నాను 25,300 ఈజ్ అవర్ టార్గెట్. అది జరగదా అనేది మార్కెట్ మనకి ఇస్తున్న సేఫ్ ఎంట్రీస్ మీద డిపెండ్ అవుతుంది. మీరు లాంగ్ టార్గెట్ చెప్పాను కదా, 25,300 వరకు వెళ్తా అంటున్నారు కాబట్టి నేను అప్పటి వరకు ఏదో ఆప్షన్స్లో పొజిషన్స్ తీసుకుంటానని అతి తెలివి ప్రదర్శిస్తే మాత్రం చాలా రిస్క్ వస్తుంది. నేను అలా అనుకుంటే 24,000 వరకు కూడా కిందికి వెళ్తుంది అని చెప్పాను. బట్ ఇలా మార్కెట్ అనేది కిందికి చూపెట్టింది. బట్ కాకపోతే మార్కెట్లో సేఫ్ ఎగ్జిట్స్ అనేటివి ఎన్నింటికి 11 వరకే అనుకుంటాను. 10:30 11 వరకు ఇవ్వని వాళ్ళకి ఏమి మిగిలింది ఉండదు. పీ సైడ్ తీసుకున్న వాళ్ళందరికీ అసలు ప్రాఫిటే రాదు. మార్కెట్‌లో మంచి ప్రాఫిట్ అనేది చూపించింది. బట్ వాళ్ళు అలానే మార్కెట్ కిందికి వస్తుంది కదా అని చెప్పేసి 24,000 వరకు ఇంకా ఫాలో అవుతుంది అనుకొని ఒకవేళ పీఈ ఆప్షన్స్‌ని అలానే హోల్డ్ చేసుకున్న వాళ్ళందరికీ ఏమి మిగలది. వాళ్ళు చాలా దారుణంగా మార్కెట్‌లో బాధపడుతూ ఉంటారు. మార్కెట్‌లో ఆ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. మార్కెట్‌లో రికవరీ అయిన విషయాన్ని పట్టించుకుంటారు కానీ, మార్కెట్‌లో పీఈ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు మార్కెట్ ఇంత బాగా పడిపోయిన తర్వాత చాలా మంది ఓకే. త్వరగా అయిపోతదని చెప్పేసి త్వరగా ఎగ్జిట్ అయ్యే వాళ్ళకన్నా కొంచెం మార్కెట్‌లో ఇవ్వాలనే పడింది కదా! ఇంకా 2 డేస్ ఆగితే 24,000 వరకే వెళ్తది అని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఆశపడ్డ వాళ్ళందరికీ ఇవాళ చేతిలో నూకలు గూడా ఉండవు. బూడిదే ఉంటది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? మార్కెట్‌లో మనం లాంగ్ పొజిషన్స్ అనేటివి చాలా రిస్క్‌తో కూడుకున్నవి. లాంగ్ టార్గెట్స్ అనేటివి మార్కెట్‌లో చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అంటే మనకి ఆ డైరెక్షన్‌కి మూవ్‌మెంట్ అని చూపిస్తుంది. బట్ కాకపోతే అది జరగొచ్చు, జరగకపోవచ్చు. అందుకే చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ మరి క్లియర్‌గా చెప్తున్నాను. 24,000 వరకి నేను గూడా చెప్పాను. 24,500 కిందకొస్తే రాగలుగుతున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్. ఎప్పుడైనా కూడా నేను డే టు డే ప్రిడిక్షన్స్ చెప్తాను కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. ఇది చాలా మంది దాన్ని ఫేస్ చేసి ఉంటారు మార్కెట్‌లో. ఎందుకంటే 24,500 కిందకొచ్చిన తర్వాత మార్కెట్ ఎంత త్వరగా రికవరీ అవుతదని ఎవరు ఊహించరు. మార్కెట్‌లో ఏ రిటైల్ ట్రేడర్ కూడా ఊహించడు. అది చాలా మందికి. ఒకవేళ ఈ రికవరీని మాట్లాడుతున్నారు అనంటే వాళ్ళు క్లియర్‌గా ట్రేడింగ్‌ని అసలు చేయని వాళ్ళు. మార్కెట్‌లో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు. నాకు కూడా ఇయాల మెసేజ్ చేసి కాల్ చేసిన పర్సన్ కూడా అతను ట్రేడింగ్ చేయడు. అతను జస్ట్ అబ్జర్వింగ్ చేస్తాడు. అతను నన్ను అడిగితే నాకు చాలా కోపం వచ్చిందన్నట్టు. అందుకే నేను అతన్ని అలా ఎవరికైనా ఉంటే అలా ఎవరన్నా ఆలోచిస్తే మాత్రం చాలా
చెడ్డ విషయం. అది చాలా మంచిది కాదు. మీరు క్లియర్‌గా నేను డీటెయిల్స్ అనేటివి నా బయోలో మెన్షన్ చేస్తున్నది ఏంటిది మార్కెట్‌లో రిస్క్ క్రైటీరియాని తగ్గించుకోవాలి. మార్కెట్‌లో వాళ్ళ సైకాలజీ డెవలప్‌మెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ట్రేడ్ సెటప్స్ ఎలా ఇస్తున్నాను అనేది వాళ్ళకి అర్థం కావాలి అని నేను బేస్‌తోనే నేను ఇచ్చాను వాళ్ళకి. షార్ట్ టైమ్‌లో అర్థం కాదు. కొంచెం లాంగ్ టైమ్‌లో పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతదని చెప్పి ఇచ్చాను కానీ, ఇలా ఏదో అడ్వైజరీస్ ఇస్తారు అని చెప్పి ఆశపడతారనుకుంటే చాలా దారుణం. ఇది బాగా గుర్తుంచుకోండి. అండ్ క్లియర్‌గా రేపు మాత్రం 24,760 పైన వెళ్తేనే బై చేయండి. అదర్‌వైజ్ ఇది సేఫ్ ట్రేడింగ్, లో వోలటాలిటీ ఉంటది. వదిలేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకొస్తే ఇంకా మన ట్రెండ్ రెసిస్టెన్స్ పైన ఉన్నట్టున్నది మార్కెట్. యాహ్! డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్. అది యాక్టివ్‌గా బ్రేక్ చేసుకుంది ఇప్పుడు. బట్ కాకపోతే ఒక లెవెల్ అయితే ఫార్మ్ కావాలి. చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే సో, మనం బ్యాంక్ నిఫ్టీలో కరెక్ట్‌గా లేదు. ఇక్కడ మీరేంటంటే నిఫ్టీ మన మనం చెప్పినట్టుగానే 24,760 పైకి అప్ ఉన్నదంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్‌మెంటమ్ ఇస్తది. సో, ఈ బేసిస్‌లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని చూసుకొని హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ ఇవాళ మీరేంటి దీన్నంటే ఇవాళ నేను కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ కిందకొచ్చింది ఫస్ట్. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ దాకుండి మార్కెట్ గ్రీన్ కలర్‌లోనే ఉంది. ఇది రెడ్ కలర్‌కి కన్వర్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి నేను ఎంట్రీ ఇచ్చాను. ఇది రెడ్ కలర్‌కి కన్వర్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎంట్రీ ఇచ్చాను. అరే! అలా ఎంట్రీ ఇస్తే మీరు 24,700 దగ్గర ఎంట్రీ ఎలా ఇయ్యగలిగారంటే, నేను అన్ని ఆ పొజిషన్స్ ఒకటేసారి ఇయ్యను. ఫస్ట్ అలాట్ ఒకటిసారి ఇచ్చాను. తర్వాత సేఫ్ లాట్స్ అన్నీ మళ్ళీ కొద్దిగయిన తర్వాత ఇచ్చాను. సో, అది క్లియర్. ఏంటిదంటే మనం చూసుకుంటాం. ఆల్టర్‌నేటివ్‌గా ఈ 2 ఇండెక్సెస్‌ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నాకు చాలా రోజులు బట్టి ఉన్న అలవాటు కాబట్టి నేను చూసుకున్నాను. సో, మీరు కూడా ఏందంటే ఇది క్లియర్‌గా 24,760 పైన ఉంటే అప్పుడు దీన్ని చూసి మార్కెట్‌లో ఇది రికవరీ ఇది మార్కెట్‌లో చూపించే మూవ్‌మెంటమ్, బుల్లిష్ షేర్ చూపించే మూవ్‌మెంటమ్‌ని బట్టి కంటిన్యూ కండి. ఇబ్బంది ఏముండదు. అప్ టు 54,000 వరకు ఇది రీచ్ కాగలుగుతుంది. చాలా లో వోలటాలిటీ ఉండే కాదు కదా ఇది. లో వోలటాలిటీ ఉండేది కాదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ హై వోలటాలిటీని చూస్తుంది కాబట్టి మంచిగా పెరుగుతది. సో, దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. నా ప్రిడిక్షన్స్ అనేటివి సేఫ్ ప్రిడిక్షన్స్. ఇక్కడ కూడా నేను క్లియర్‌గా చెప్తున్నాను. వన్ ఈస్ ఏంటిది ఆ ప్రిడిక్షన్ అండ్ నా సేఫ్ ట్రేడ్ ప్లాన్ సెటప్ ఏంటిది 24,760 అబోవ్ ఇస్ మై బై లెవెల్. పర్ఫెక్ట్‌గా దాని పైన మార్కెట్ ఉంటే బై చేస్తాను. అండ్ క్లియర్‌గా ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా అదే మన ట్రేడ్ సెటప్ అనేది 24,500 వేసుకోండి. 53,500 అబోవ్ ఉండి మార్కెట్ అనేది సస్టైన్ అయితే పర్ఫెక్ట్‌గా బుల్లిష్ సైడ్ వెళ్తది. సో, దాన్ని నేను యుటిలైజ్ చేసుకుంటాను. అది నా ట్రేడ్ ప్లాన్ సెటప్. అండ్ అది ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేది మనం డైలీ చేస్తుంటే అదే అలవాటు అవుతది. చూస్తే మాత్రం అలవాటు కాదు. కొంచెం క్లారిటీగా అండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి రిస్క్ ఎలా వచ్చింది, రివార్డ్ ఎలా వస్తుందనేది చూసుకోవచ్చు. టైం అనేది క్లోజింగ్ వరకు చూసుకున్న తర్వాత మన మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్‌లో ఉంటుందా, ఉండట్లేదా అనేది కూడా తెలుస్తది జస్ట్ 15 మినిట్స్‌లో. బట్ దీన్ని మనం వెయిట్ చేసి, చూసి మంచి ప్రాఫిట్స్‌ని గెయిన్ చేసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ స్టాప్ లాస్‌ని కూడా డిటర్మైన్ చేసుకోవాలి. డిటర్మైన్ స్టాప్ లాస్ అంటే క్లియర్‌గా చెప్తున్నాను. నేను 24,560 అని చెప్పాను. రిస్కీగా రిటర్న్ అయినా పైకుంటే బై చేస్తాం. బట్ కాకపోతే మార్కెట్‌కి వచ్చి పైన తర్వాత ఒకవేళ కిందకొచ్చి మార్కెట్‌లో రెడ్ కలర్ క్లోజింగ్ ఇచ్చిందంటే లో వోలటాలిటీ డే మీరు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. లో వోలటాలిటీ డే ఎగ్జిట్‌గా ఇవ్వడం బెటర్. లో వోలటాలిటీ డే నేను భారీగా ఇక్కడ కిందకొస్తానైతే చెప్పట్లేదు. లో వోలటాలిటీ డే ఉంటది. అండ్ ఇక్కడ కూడా లో వోలటాలిటీ డే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసుకోండి. మార్కెట్స్ నియర్‌గా అయిపోయి హాఫ్ అన్ అవర్‌లో క్లోజ్ అవుతాయి. ఇబ్బంది ఏమీ లేదు. మీరు బాగా నేను చెప్పిన ట్రేడ్ సెటప్స్‌ని అర్థం చేసుకుంటూ మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినా, నా ప్రిడిక్షన్స్ మీకు నచ్చినా నాకు మీ ఎంకరేజ్‌మెంట్‌ని లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో చూపించండి.